అందరికీ సాయిరామండి. ఈ వీడియోలో గోపూజను చూస్తూ గోమాత విశిష్టతను తెలుసుకుందామండి. గోమాత అంటే గోవు సర్వదేవతా స్వరూపం కదా. అంటే గోవును పూజిస్తే సకల దేవతలను పూజించినట్లే అవుతుంది. గోవు పాలు, గోవు పెరుగు, గోవు నెయ్యి సేవించటం వలన అంటే మనం తినటం వలన ఆరోగ్యం చాలా చాలా బాగుంటుంది. అదే చిన్నపిల్లలకు తినిపించటం వలన తెలివితేటలు పెరిగి చాలా ఆరోగ్యంగా ఉంటారు. మామూలు ఆవు అయి ఉండాలి. అంటే జెర్సీ ఆవులు అంటారు కదా, అవి కాదండి, దేశీ ఆవు అయి ఉండాలి. అవును, మనకు తెలియని విషయం ఇంకొకటి ఉందండి. అదేమిటి అంటారా? అదేమిటి అంటే ఆవు ఆక్సిజన్ని తీసుకుని ఆక్సిజన్నే వదులుతుందట. అదే మనమైతే ఆక్సిజన్ని తీసుకుని కార్బన్ డైఆక్సైడ్ని వదులుతాం కదా. అదే ఆవు అయితే ప్రాణవాయువునే తీసుకుని ప్రాణవాయువునే వదులుతుందట. ఇంకొక విశేషం కూడా చెప్పుకుందామండి. మోపురం ఉన్న ఆవు అంటే దేశీ ఆవు పేడతో వాకిలి అలుక్కోవడం కానీ కల్లాపు చల్లటం కానీ చేసినట్లయితే తేళ్లు జెర్రులు లాంటి విషపురుగులు రావట. అయితే ప్రస్తుత మన జీవనశైలిలో అలుక్కోవటం కానీ పేడతో కల్లాపి చల్లటం కానీ లేదు కదా. ఉన్నా కల్లాపు చల్లటం ఎక్కడైనా ఉన్నా కానీ పసుపుతో చల్లుకుంటున్నాము. ఇప్పటి యువతకు చాలామందికి అలుక్కోవటం అన్నా పేడతో కల్లాపు చల్లటం అన్నా తెలియకపోవచ్చు. ఏది ఏమైనా కానీ గోసేవ చేసుకుంటే మన ఆరోగ్యపరంగాను వంశవృద్ధి పరంగాను కూడా చాలా చాలా మంచిదట. ఇక గోపూజను చూసేద్దామండి. జై సాయిరామండి. అంతరాయాశ్చ బాహ్యా లక్ష్మీ ఉపైతుమాం దేవసఖః కీర్తిశ్చ మణినా సహ భూతోస్మిరాశ్రేష్ఠం కీర్తిముధ్యం దదాతు మే విరాజామరాం జ్యేష్ఠావలక్ష్మీర్నాశయామ్యహం భూతిమ సమృద్ధిం చ సర్వాన్నిన్నత మే గృహాత్ సర్వారాందురాధర్షాన్ నిత్యపుష్టాం గరీషిణీ ఈశ్వరీగం సర్వభూతానాం తామిహ పప్పయే శ్రియం శ్రీర్మే భజతో లక్ష్మీర్మే నశ్యతో కామమాగోజం వాజసజ్జమశీమహే నాగోరూపమన్నస్య మయ శ్రీశ్రయతాం యశః కర్దమేన ప్రజాభూతా మయి సంభవ కర్దమయం వాసయ మే కులే మాతరం పద్మమాలిని ఆపశ్రయంత స్నిగ్ధాని చిక్లీతమసమే గృహే దేవీం మాతరం ఆర్ద్రాం పుష్కరణీం పుష్పవర్ణాం హేమమాలినీం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమామహ కరణీయష్టం గంగళాం పద్మమాలినీం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం ఆవహ జాతవేదో లక్ష్మీం మమగామినీం హిరణ్యం ప్రభూతం గావో దాస్యోశ్వాన్ ఇందేయం పురుషానహం ఓం భవస్య దేవస్య పత్న్యై నమః సర్వస్య దేవస్య పత్న్యై నమః ఓం ఈశ పశుపతేర్దేవస్య పత్న్యై నమః ఓం ఈశానస్య దేవస్య పత్న్యై నమః ఓం రుద్రస్య దేవస్య పత్న్యై నమః ఓం ఉగ్రస్య దేవస్య పత్న్యై నమః ఓం భీమస్య దేవస్య పత్న్యై నమః ఓం మహాదేవస్య పత్న్యై నమః సకల దేవతా స్వరూపిణి గోదేవతాభ్యో నమో నమః. నానావిధ పరిమళపత్ర అష్టోత్తర పూజా సమర్పయామి. ధూపమాఘ్రాపయామి. సాక్షాత్ స్థాపిత దీపం దర్శయామి. ధూపదీపానాంతే నైవేద్యం అక్షతం తీసుకోండి. అలా పైనుంచి తిరగండి. నైవేద్యం సమర్పయామి. లక్ష్మీం క్షీర సముద్ర రాజుయాం శ్రీరంగూత సమస్త దేవ వినితాం లోకే బ్రహ్మేంద్ర గంగాధరాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియా లక్ష్మీర్మోక్ష లక్ష్మీర్జయ లక్ష్మీ సరస్వతి లక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా శోభాషమభేదముద్రాంకరైర్వహంతీం కమలాసనస్థార్గకోటి ప్రజవాన్ త్రినేత్రాం భజేహమంబాం జగదీశ్వరీంద్రమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్యై ధీమహి ప్రచోదయాత్ మంత్రపుష్పాన్ సమర్పయామి. దేవి శరణాగతవత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం తవ భావేన రక్ష రక్షో రక్ష జనార్దిని రక్ష రక్ష పరమేశ్వరి
ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. అక్షతలో నీళ్లు అలా వదిలిపెట్టండి. మంత్రహేనం విజయాహేనం భక్తిహేనం ప్రయాదేవి పరిపూర్ణం దదస్తుతే యావచ్చక్తి ధ్యానమావాహనామి షోడశోపచారపతి భగవాదిర్వాత్మికాః శ్రీవత్స సహాపప్రసన్నాః వరదా భవంతు. తస్మాచ్చరం మే స్యాత్ అదశాంతిం ప్రయచ్చమే లక్ష్మీం సువర్ణవర్ణాభాం స్వర్ణపద్మసఖాజనీం ఆశాంకుశవరాభీతిర్దధానాం విష్ణువల్లభాం. ప్రార్థనతో పూర్వక నమస్కారాన్ని సమర్పయామి. తద్దేవతా ప్రసాదం నలాటే గృహాదు. కొంచెం యాగశాల అందరూ కూడా ఖాళీ చేయవలసిందమ్మా. కొంచెం యాగశాల ఖాళీ చేయవలసిందిగా కోరుతూ ఉంటాం.